లో అయోధ్య అనే అందమైన రాజ్యంలో రాజు దశరథుడు మరియు రాణి కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆయన జననం సాధారణం కాదు, అది ఒక దివ్య అవతారం. దుర్మార్గుడైన రావణాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి ఆయన భూమిపైకి వచ్చాడు. రాముడితో పాటు భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించారు. ఈ నలుగురు సోదరుల మధ్య ప్రేమ, గౌరవం, ఐక్యత ఎంతో గొప్పగా ఉండేది. వారిని చూసి ప్రజలు ఆనందపడేవారు. చిన్ననాటినుంచే రాముడు వినయంతో, ధార్మికతతో, శాంత స్వభావంతో పెరిగాడు. మహర్షి వశిష్ఠుడి వద్ద విద్యాభ్యాసం చేసి వేదాలు, ధర్మం మరియు యుద్ధకళల్లో నిపుణుడయ్యాడు. అతనిలో బలం మాత్రమే కాదు, కరుణ, సహనం మరియు న్యాయబుద్ధి కూడా సమానంగా ఉండేవి. తరువాత మహర్షి విశ్వామిత్రుడితో కలిసి అడవులకు వెళ్లి యజ్ఞాలను భంగం చేస్తున్న రాక్షసులను సంహరించాడు. అక్కడ ఆయన ధైర్యం, కర్తవ్యనిష్ఠ స్పష్టంగా కనిపించాయి. మిథిలా నగరంలో జరిగిన సీతా స్వయంవరంలో శివధనస్సును ఎత్తి విరగ్గొట్టి తన అపార శక్తిని చూపించాడు. అలా సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం ఒక దివ్య కళ్యాణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. కొన్ని రోజుల తరువాత దశరథ మహారాజు రాముణ్ణి రాజుగా పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించాడు. కాని కైకేయి అడిగిన వరాల కారణంగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆమె తన కుమారుడు భరతుణ్ణి రాజుగా చెయ్యాలని, రాముణ్ణి 14 సంవత్సరాల వనవాసానికి పంపాలని కోరింది. తండ్రి మాటను గౌరవిస్తూ రాముడు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆనందంగా వనవాసాన్ని అంగీకరించాడు. ఇది ఆయన త్యాగానికి గొప్ప ఉదాహరణ. సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా ఆయనతో పాటు అడవికి వెళ్లారు. అడవిలో పంచవటీ ప్రాంతంలో వారు సాదాసీదా జీవితం గడిపారు. అక్కడి ప్రశాంతతలో కూడా ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఒకరోజు రావణుని చెల్లెలు శూర్పణఖ వచ్చి సమస్యలు సృష్టించింది. దాని తర్వాత రావణుడు మారీచుణ్ణి బంగారు జింకగా మార్చి రామ, లక్ష్మణులను దూరం పంపించాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించి సీతాదేవిని అపహరించాడు. ఆ క్షణం నుంచి రావుడి జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష ప్రారంభమైంది. సీతను వెదుకుతూ అడవులు తిరిగాడు. ఈ ప్రయాణంలో జటాయువు అనే ధైర్యవంతమైన పక్షి తన ప్రాణాలను అర్పిస్తూ సహాయం చేసింది. తరువాత హనుమంతుడు మరియు సుగ్రీవుడితో కలిసి రాముడు ఒక బలమైన సేనను ఏర్పాటు చేశాడు. వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యాన్నిచ్చి ధర్మాన్ని నిలబెట్టాడు. లంకకు చేరడానికి నళ, నీలుల సహాయంతో సముద్రంపై రామసేతు నిర్మించబడింది. ఆ వంతెన ఒక అద్భుతం. లంకలో భీకర యుద్ధం జరిగింది. హనుమంతుడు సంజీవని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి రక్షించాడు. 18 రోజుల యుద్ధం తర్వాత రాముడు రావణాసురుణ్ణి సంహరించి ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అని ప్రపంచానికి చూపించాడు. సీతాదేవిని తిరిగి పొందిన తరువాత ఆమె అగ్నిపరీక్ష ద్వారా తన పవిత్రతను నిరూపించింది. 14 సంవత్సరాల వనవాసం పూర్తయిన తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి ఆయనను స్వాగతించారు. ఆ ఆనంద వేడుకే దీపావళిగా ప్రసిద్ధి పొందింది. తర్వాత రాముడి పట్టాభిషేకం జరిగి రామరాజ్యం అనే స్వర్ణయుగం ప్రారంభమైంది. ఆయన పాలనలో న్యాయం, శాంతి, సమానత్వం, అభివృద్ధి విస్తరించాయి. ప్రజలు భయం లేకుండా ఆనందంగా జీవించారు. కాని ప్రజలు మాటలు కారణంగా రాముడు తన హృదయం బాధపడుతూనే రాజధర్మం కోసం సీతాదేవిని విడిచిపెట్టాల్సి వచ్చింది. సీత మహర్షి వాల్మీకి ఆశ్రమంలో లవాకుశలను జన్మనిచ్చి వారు తర్వాత తమ తండ్రి గాథను ప్రపంచానికి తెలియచేశారు. చివరిగా చాలా సంవత్సరాలు ధర్మపరంగా రాజ్యాన్ని పాలించిన తర్వాత తన భౌతిక జీవితం పూర్తయిందని గ్రహించి రాముడు సరయూ నదిలో జలసమాధి తీసుకుని తన దివ్య స్వరూపానికి తిరిగి చేరాడు. ఇలా శ్రీరాముడి జీవితం మనకు ఒక గొప్ప మార్గదర్శకం. ధర్మం, కర్తవ్యం, త్యాగం, ప్రేమ, న్యాయం ఇవన్నీ ఆయన జీవితంలో ప్రతి క్షణంలో కనిపిస్తాయి. మనము ఆయన మార్గాన్ని అనుసరిస్తే మన జీవితం కూడా శ్రేయోమార్గంలో సాగుతుంది.